ప్రశాంత్ కిషోర్ గారి మాటలు వింటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇండియా వస్తాడా రాడా? రాడు ఖచ్చితంగా. ఎలా వస్తాడు? ఏ మొహం పెట్టుకొని వస్తాడు? ఖచ్చితంగా ఆయన బల్ల గుద్ది చెప్తున్నాడు, నేను నిన్ను సీఎం కానివ్వను, ప్రజలను రక్షిస్తాను అని. ప్రజలను రక్షిస్తానన్నప్పుడు అర్థం చేసుకోవాలి, అంటే ప్రజలకు రక్షణ లేదు ఈయన వల్ల అనేది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఎవరైతే మనకు మంచి చేస్తారు, మన పిల్లలకి భవిష్యత్తునిస్తారు, మన యువతకి భరోసానిస్తారు, మన రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు కారకులు అవుతారనేది. ఇవన్నీ మర్చిపోయి 5 లక్షల డబ్బులు ఇస్తానో, లేకపోతే బెంచ్ కారు ఇస్తానో, బంగారం ఇస్తానో అంటే కుదరదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మన యువతకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకి మెయిల్స్ పెట్టి, మీరు రావద్దు అని చెప్పి మెయిల్స్ పెట్టించాడంటే ఏ విధంగా చూడాలి? వాళ్ళ బెదిరిస్తున్నారంటే ఏ విధంగా చూడాలి? ఎందుకు బెదిరిస్తున్నారు? మీకేంటి లాస్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటి? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు రానియకుండా చేయటంలో ఈయన ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. కాబట్టి మీరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని జిత్తులు మారి ఆలోచనలు చేసినా ఏది ఆగదు. అంటే అరచేతితో సూర్యుడిని ఆపలేరు అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి నిరూపిస్తున్నారు అనేది వాస్తవం.